ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 22వ ఆదివారము. ప్రియమిత్రులారా, యేసు ప్రభువు వినయవంతులు ధన్యులు అని ప్రకటించాడు. మత్తయి 5:5. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని అన్నాడు. ఇక్కడ వినమ్రులు అనే పదములో దీనులు, పేదలు, వినయవంతులు, శాంత స్వభావులు అనే అర్థాలు ఉన్నాయి. ఈ వినయవంతులు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడతారు. శత్రువుల మీద పగ తీర్చుకోవాలని వీరు కోరుకొనరు. ఆ విషయాన్ని దేవుని నిర్ణయానికే వదిలివేస్తారు. యేసు ప్రభువు కూడా తన శిష్యులతో, నేను సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకొనుడు అని ప్రబోధించాడు. మత్తయి 11:29. అతడు యెరూషలేము ప్రవేశించినప్పుడు, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు, అతడు వినమ్రుడు, గాడిదపై ఎక్కి వస్తున్నాడు అనే జకరియా ప్రవచనం నెరవేరింది. మత్తయి 21:5. పౌలు పేర్కొన్న ఆత్మ ఫలాల్లో వినమ్రత ఒకటి, అదే సాత్వికత. గలతీయులకు రాసిన లేఖ 5:22. కనుక వినమ్రత ముఖ్యమైన సుగుణం. ఈ సుగుణం ఉన్నవారిలో అహంకారం ఉండదు. ఇతరుల మీద పెత్తనం చేసి వారిని అణచి ఉంచాలనే కోరిక ఉండదు. వీళ్ళు ఇతరులకు అపకారం చేయరు. ఒకవేళ ఇతరులు వారికి అపకారం చేసినా వీరు పగదీర్చుకోవాలని అనుకోరు. తోడివారితో ఒద్దికగా జీవిస్తారు. కనుకనే వారు భూమికి వారసులవుతారు అని చెప్పబడింది. యూదుల విషయంలో వారస భూమి అంటే పాలస్తీనా దేశం. కానీ మన విషయం వచ్చేసరికి మన వారస భూమి పాలస్తీనా కాదు, కానీ దైవరాజ్యము లేక అదే మోక్షము. కనుకనే కీర్తనకారుడు, దీన మనస్కులు ప్రభువు దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు అని చెప్పాడు. కీర్తన 37:11. అందువలన పొగరు అనేది మనకు పనికి రాదు. మనం వినయంగా ఉండాలి. ఇతరులతో మృదువుగా, ప్రేమపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించాలి. సాధుశీలుడను, శాంతి స్వభావుడును అయిన క్రీస్తు మనకు ఆదర్శం కావాలి. మనం వినయం కలిగి జీవిస్తే మనం ఉగ్రవాదాన్ని, హింసను ఖండించిన వారం అవుతాం. మనం శాంతిని, ప్రజల మధ్యన సామరస్యాన్ని పెంపొందించుకోవాలని వినయం మనకు చెబుతుంది. మన తెలివి వలన కాక దైవ బలం వలన మనం విజయం సాధించాలని కోరుకుంటూ వినయ స్వభావాన్ని మనం నిరంతరం పోషిస్తూనే ఉండాలి. మనం దేవునికి లొంగి ఉండి తోడివారి పట్ల ప్రతికూలంగా కాక అనుకూలంగా మెలగాలి. వినయం గల వారిని దేవుడు ప్రశంసిస్తాడు, నిండుగా దీవిస్తాడు కూడా. ఈ విషయాన్ని ఈరోజు క్రీస్తు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఇది ఇలా జరిగింది. ప్రభువు విశ్రాంతి దినాన స్వస్థత చేకూరిన కథలు ఇది వరకే 2 వచ్చాయి. ప్రభువు విశ్రాంతి దినాన స్వస్థత చేకూర్చిన కథలు ఇది వరకే 2 వచ్చాయి. అవి ఊచ చేతివాని కథ లోక 6:6-11, గూని స్త్రీ కథ లోక 13:10-17 వరకు. ఇక్కడ వచ్చే జలోదర రోగి కథ 3వది. ఇది లోకాకు ప్రత్యేకం. ఒక పరిసయ్యుడు విశ్రాంతి దినాన ప్రభువుని భోజనానికి పిలిచాడు. ఇతడు విశ్రాంతి దినాన వ్యాధులు నయం చేస్తే తప్పు పడదామని పరిసయ్యులు పొంచి చూస్తూ ఉన్నారు. ప్రభువు ఆ రోజున జలోదర రోగికి వ్యాధి నయం చేశాడు. విశ్రాంతి దినాన తమ పశువు బావిలో పడితే యూదులు తప్పక బయటికి తీస్తారు. నరుడు జంతువు కంటే అధికుడు కనుక అతనికి ఆ దినాన ఆరోగ్యం చేకూర్చవచ్చు.
యూదులు సబ్బతు దినాన పనిచేయకుండా దేవుణ్ణి పూజించాలి అని అనుకున్నారు. కానీ ఆ దినాన కారుణ్యక్రియలు చేసి దేవుణ్ణి స్తుతించాలి అన్నాడు క్రీస్తు. పనిని విరమించుకోవడం కంటే బాధితులకు విమోచనం దయచేయటం మెరుగని క్రీస్తు ప్రభుని భావం. నరుని ప్రాణాలను రక్షించడానికి సబ్బతు రోజు అడ్డు రాకూడదని ఆయన ఉద్దేశం. పరిసయ్యులు మాత్రం తమ నియమాల్లో మునిగిపోయి అక్కరలో ఉన్న వారి ప్రాణాలను రక్షించటం పూర్తిగా మర్చిపోయారు. ఆదివారం మనకు విశ్రాంతి దినం. ఆ దినాన మనం కరుణ కార్యాలను చేయవచ్చు, చేయాలి కూడా. పరిసయ్యులు ఆడంబర ప్రియులు. వీళ్ళు విందులో ముఖ్యాసనాలకు ఎగబడేవాళ్ళు. క్రీస్తు ఈ ఆచారాన్ని ఖండించాడు. విందు పెద్ద ముఖ్యాసనాలను ఆక్రమించుకున్న వారిని వెనక్కి పంపి వెనక ఉన్న వారిని ముందుకు పిలుస్తాడని చెప్పాడు. తన్ను తాను తగ్గించుకునేవాడిని దేవుడు హెచ్చిస్తాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడిని దేవుడు తగ్గిస్తాడు అని ప్రకటించాడు క్రీస్తు. కడన ప్రభువు విందు యజమానునికి ఈ సలహా ఇచ్చాడు. బంధుమిత్రులను, హోదా కలవారిని మాత్రమే విందుకు పిలిస్తే వాళ్ళు తిరిగి మనలను ఆహ్వానించవచ్చు. అప్పుడు మన పుణ్యక్రియకు బహుమతి ఈ లోకంలోనే లభిస్తుంది. మన స్వార్థం కూడా బయటపడుతుంది. దీనికి భిన్నంగా పేద సాధలను, వికలాంగులను పిలవాలి. అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు అన్నాడు క్రీస్తు. ఇక్కడ కొన్ని ప్రార్థనా భావాలు చూద్దాం. నరులు ఆడంబర ప్రియులు. 10 మంది ముందు తమ గొప్పను చాటుకోవాలని తాపత్రయపడతారు. కానీ శిష్యులు ఈ ప్రలోభానికి లొంగకూడదు. మామూలుగా మనం పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు ధనవంతులను పిలుస్తాం, పేదలను పట్టించుకోం. కానీ పేద సాధలను పట్టించుకున్నప్పుడు దేవుడు మనలను బహూకరిస్తాడు. మనం గొప్పవారి మెప్పుకై తపించిపోతాం. ప్రముఖులైన వాళ్ళు మనలను మెచ్చుకుంటే ఉబ్బిపోతాం. కానీ దేవుడు మనలను మెచ్చుకోవాలి. ఆ మెప్పుకు మాత్రమే విలువ ఉంటుంది. శిష్యుడు ఎప్పుడు కూడా లోకం దృష్టిలో కాక దేవుని దృష్టిలో మంచివాడుగా చలామణి కావాలి. మనకు మనమే పేరు ప్రసిద్ధులు సంపాదించుకోవాలనుకొని వెర్రిపోకడలు పోతూ ఉంటాం. కానీ గౌరవం మనంతట మనం ప్రోగు చేసుకునేది కాదు, అది ఇతరులు మనకు దయచేసేది. ఇంకా ఇక్కడ కొన్ని అంశాలను మనం పరిశీలించాలి. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో తమ్ము తాము గొప్పవారుగా పరిగణించుకునే ప్రముఖులు యేసుక్రీస్తును మెచ్చుకోలేదు, ఆదరించలేదు కూడా. ఆనాటికి ఈనాటికి ఇదే వాస్తవం. ఈ రోజుల్లో కూడా సమాజంలో పలుకుబడి ఉన్నవారు క్రీస్తును, క్రీస్తు విశ్వాసులను కూడా తక్కువ వారుగా చూస్తూ ఉంటారు, చేదరించుకుంటూ ఉంటారు. అంతేకాదు, యేసుక్రీస్తును తలపులోనికి కూడా రానివ్వరు. ఇదే పరిస్థితిలో పరిసయ్యుల నాయకుడు ఒకడు క్రీస్తును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. కానీ ఆ స్వాగతం ఆయన్ని గౌరవించటానికి కాదు, ఆయనలో తప్పు పట్టి అవమానించటానికి ఆహ్వానించాడు. ఆయనకు ఉచ్చు అల్లి బిగించటానికి పిలిచాడు. ప్రభువు వెళ్ళాడు. అప్పటికే పరిసయ్యులందరూ ఆయన రాకడ కొరకు అక్కడ కాటేసి మాటేసి కూర్చున్నారు. ఆయన ప్రవర్తనలో దోషాన్ని వెదుకుతూ కోరచూపులు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నేటి సువార్త గ్రంథ పఠనం ప్రారంభ వచనంలోనే ఇట్లు వెల్లడించింది. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఎంట భోజనమునకు వెళ్ళెను. వారు ఆయనను కనిపెట్టుచుండిరి అని. లూకా 14:1. వీరంతా క్రీస్తు బోధలను వ్యతిరేకించే వర్గమే. అందువలన ఆయనను మాటల్లోనో చేతల్లోనో తప్పు పట్టాలని, ఆ పిమ్మట ఆయనపై విమర్శల వర్షం కురిపించి కించపరచాలనే పెద్ద పన్నాగంతో ఉన్నారు. వీరి హృదయాంతరంగాలను ఎరిగిన క్రీస్తు వారికంటే ఒక అడుగు ముందుకు వేశాడు. ఆయనలో తప్పు పట్టనే
తప్పు పట్టాలనే తలంపుతో ఉన్న వారిలో క్రీస్తు ప్రభువే తప్పుపట్టి హెచ్చరించాడు. పరిసయ్యులంతా ప్రథమ ఆసనాల కొరకు తహతహలాడటం చూచి ఆయన వారిని ఉద్దేశించి, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని నొక్కి వక్కాణించాడు. లూకా 14:11. ఇంతకు తనను తాను హెచ్చించుకునే నరుణ్ణి తగ్గించేది ఎవరు? దేవుడు. గర్వ స్వభావి అయిన నరుడు తనను తాను హెచ్చించుకుంటే అతని గర్వాన్ని తగ్గించగల శక్తి ఆ దేవునికే ఉన్నది. కనుక ఆ ప్రభువే హెచ్చించుకొనిన వానిని క్రిందకు ఈడుస్తాడు. అది ఆయన తప్పక చేస్తాడు. ఇదే భావాన్ని ప్రభువు మరొక విధంగా ముందుగానే తెలియచేశాడు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని చెప్పాడు. దేవుడే ఈ నిర్ణయాన్ని తీసుకుంటాడు. లూకా 13:30. మరియమాత కూడా, నా రక్షకుడగు ప్రభువు అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి వినయవంతులను లేవనెత్తును అని తన స్తుతిగీతములో వాకొన్నది. లూకా 1:52. అనగా దైవరాజ్యం మానవుల ఆలోచనలకు అతీతంగా ఉంటుంది. ఈ లోకం ద్వేషించి నిరాకరించి హింసించిన నిర్భాగ్యులే దైవరాజ్యంలో ప్రథమ స్థానాన్ని అలంకరిస్తారు. సమాజంలో గుర్తింపునకు నోచుకొని నిరుపేదలే దైవరాజ్యములో సులువుగా ప్రవేశిస్తారు. క్రీస్తు భక్తులమైన మనం ఈ సత్యాన్ని జ్ఞాపకముంచుకోవాలి. మనం క్రైస్తవులం అయినంత మాత్రాన కానీ, క్రైస్తవ సంఘములో ఆధిపత్యం ఉన్నంత మాత్రాన కానీ మనము దైవరాజ్యములో స్థానానికి అర్హులమని గర్వంతో విర్రవీగకూడదు. కనుకనే క్రీస్తు ప్రభువు పరిసయ్యులను కఠినంగా విమర్శించాడు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను, అంగడి వీధుల యందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు అని. లూకా 11:43. ఈ రీతిగా క్రీస్తు ప్రభువు కపటభక్తులైన పరిసయ్యుల పాదాల క్రింది చాపను లాగివేశాడు. ఆయన తనకు ఆతిథ్యమిచ్చిన వారిని ఉద్దేశించి, నిన్ను తిరిగి పిలువగలరు అను భావంతో నీవు అల్పాహారమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గురుడివారిని పిలువము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అని తెలియజేశాడు. లూకా 11:12-14 వరకు. ఇక్కడ మనం గమనించదగిన అంశం ఇది. ఆతిథ్యం ధనవంతులకు కాక పేదలకు, వికలాంగులకు, కుంటివారికి, గురుడివారికి ఇవ్వమనటం గమనార్హం. ఈ 4 వర్గాలకు చెందినవారు సమాజం పట్టించుకోని దీనులే. వీరికి సహాయం చేయకపోగా వారి పేదరికానికిని, వైకల్యానికిని, కుంటితనమునకును, గురుడ్డివానిగా ఉండటానికిని వారి వ్యక్తిగత కర్మపాపాలే కారణమని భారమైన నెపమును వారి మీద మోపటం మరింత ఘోర నేరం. జీవితంలో అట్టడుగున అభాగ్యులుగా ఉన్నవారి కంటెను తామే నీతిమంతులమని ధనికులు తలంచటం మహాపాతకం. ఇది దైవరాజ్యంలో జరగనున్న దానికి పూర్తిగా వ్యతిరేకం, సంపూర్తిగా భిన్నం. పరలోక రాజ్యములో దేవుడు అపరిమితమైన అనురాగముతో దీనులను, అనగా నిర్భాగ్యులను, వినయవంతులను తన హక్కును చేర్చుకుంటాడు. నేటి 2వ పఠనమైన హెబ్రీయులకు వ్రాసిన లేఖలో ఇట్లు ఉన్నది: సజీవ దేవుని యొక్క నగరమునకు దీనులు చేరుకొందురు అని. 12:22. కనుకనే సిరాకు గ్రంథం కూడా ఇట్లు పేర్కొన్నది: ప్రభువు మహాపరాక్రమము కలవాడైనను వినమ్రుల పూజలు అందుకొనును అని. 3:20.
మత్తయి సువార్తకారుడు కూడా ఇదే సందేశమును ఇట్లు పొందుపరచాడు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము అని. మత్తయి 11:25. కావున ప్రధాన స్థానములను ఆశించువారును, తామే ముఖ్యమైన వారిని యోచించువారును, అధికార దాహముతో వ్యవహరించువారును, పెద్ద స్థాయి పదవులలో ఉన్నామని విర్రవీగువారును పరలోక రాజ్యపు విందునకు ఆహ్వానింపబడరు. వారికి దేవుని తోడ్పాటు ఉండదు. కానీ పేదలకు దాన ధర్మాలు అందించు వారి పాపములను దేవుడు హరించి వేస్తాడు. పరులకు ఉపకారం చేసేవానికి మోక్ష ద్వారం తెరచి ఉంచబడుతుంది. కష్టములు వచ్చినప్పుడు అతనికి దేవుని సహాయం లభిస్తుంది కూడా అని సిరాకు గ్రంథం పేర్కొంది. 3:31. పేదలకు సాయం చేయని సంపన్నులు ఈ లోకములోనే అన్ని సౌఖ్యాలు అనుభవించారు గనుక ఇక స్వర్గములో వారికి పరలోక సుఖములు లభించవు. పేదలకు వినయాత్ములకు పరలోక రాజ్యం సిద్ధిస్తుంది కనుక ఈనాటి మాట ఇది. గర్వాత్ములను చూచి దేవుడు సంతోషింపడు, వినయాత్ములను ఆయన తిరస్కరింపడు. ఈనాడు ఈ ధ్యానములో పాల్గొని దేవునికి ఇష్టమైన క్రియను చేసినందుకు ఈ మా శ్రోతలను చల్లని ప్రభువు దయతో దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.